హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇది శ్రీ భద్రకాళి దేవస్థానం వరంగల్ అంటేనే భద్రకాళి టెంపుల్ ఫ్రెండ్స్. చూడండి, ఇది అవుట్ సైడ్ ఇది బండి పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్. మనం పోయినప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ కొద్ది లైట్ వర్షం పడుతున్నది. చూడండి, లోపలికి వెళ్ళి మనుషులు కూడా బయట వస్తున్నది. ఇక్కడ కొద్దిగా హల్కా లైట్ వర్షం పడుతున్నది ఫ్రెండ్స్. ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా మేము కూడా స్వెటర్ వేసుకుని పోయినాం, ఎందుకంటే ఆనాడు చలి బాగున్నది. తర్వాత మెల్లగా కొద్దిగా లోపల పోయిన తర్వాత మనం చూడండి ఒక షేడ్ కిందకి వెళ్ళి లోపల పోతున్నాం. ఇంకా చాలా భక్తులు దర్శనం చేసి బయటికి వస్తున్నారు ఫ్రెండ్స్. వరంగల్ అంటేనే భద్రకాళి టెంపుల్స్ చాలా బాగున్నది, చిన్నగా ఉన్నది, పబ్లిక్స్ చాలా మంది వస్తారు. ఇది నా కొడుకు. ఇంకా 2 సైడ్స్ ఇటు అటు కొన్ని షాపులు ఉన్నది. ఇంకా చిన్న పిల్లలకు షాప్స్ కూడా ఉన్నది. ఇంకా దేవుడు సంబంధించిన ఐటమ్స్ కూడా ఫ్రెండ్స్ ఇక్కడనే దొరుకుతున్నది. ఇంకా భద్రకాళి కిచెన్స్ కూడా ఫ్రెండ్స్ ఇక్కడ దొరుకుతున్నది. చేయిల కట్టే దారమ్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నది. ఇక్కడ చూడండి చాలామంది ఇక్కడ వచ్చిర్రు. శ్రీ భద్రకాళి దేవస్థానం పొద్దున 5 నుండి 1, మధ్యాహ్నం 3 నుండి 5. చూడండి, లైట్గా వర్షం కూడా పడుతున్నది ఇక్కడ. ఇంకా ఇక్కడ ఒకటి ప్రాబ్లం ఏంటిదంటే ఫ్రెండ్స్, కింద టైల్స్ వేసిన వాళ్ళు వర్షం పడితే కొద్దిగా జారుతున్నది. దానివల్ల ఒక పక్కకు లైట్ షేడ్ వేసారు కింద, కాళ్ళు జారకుండా. ఇంకా ముంగట మెల్లగా పోదాం లైన్ పట్టుకొని. పోయేసరికి చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. వర్షం వల్ల కొంతమంది తక్కువ వచ్చారు. వర్షం తగ్గిన తర్వాత చాలామంది భక్తులు ఇక్కడ వచ్చారు, దర్శనం కూడా చేసుకున్నారు. తర్వాత మేము క్యూలో నిలబడి ఈ లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇక్కడ కోతి కూడా పైన ఉన్నది. లెఫ్ట్ సైడ్లో ఒకటి కాళ్ళు చేయి కడుక్కునే స్థలం ఉన్నది. ఇక్కడ కాళ్ళు చేయి కడుక్కున్న తర్వాత పక్కన ఒకటి గోపూజ ఉన్నది. ఇది మనం ఇక్కడ కాళ్ళు కూడా కడుక్కోవచ్చు. కాళ్ళు చేతు కడుక్కుని శుద్ధి చేసి తర్వాత మేము పక్కన ఒక గోవుది ఒక పూజ కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. గోమాత పూజ పక్కననే ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా మంది జోకి శుద్ధి అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి గోమాతలు ఉన్నది. గోమాతలకు ఏమైనా తినే వస్తువులు ఉంటే, ఇంకా తినేటి ఐటమ్స్ ఉంటే మీరు ఇక్కడ పెట్టవచ్చు ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత మీరు మెల్లగా లైన్ పట్టుకొని లోపల పోవచ్చు. చూడండి, ఇక్కడ కాళ్ళు చేతి కడుక్కున్న తర్వాత గోమాతకు దండం పెట్టి తర్వాత మీరు గోమాతలు పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ క్యూలో నిలబడి మెల్లగా లోపల గుడి గర్భగృహ ఎక్కడ ఉంటుంది అక్కడ పోవాలి. రైట్ సైడ్లో చాలా బాగుంది, మొత్తం గుట్టనే ఉన్నది ఫ్రెండ్స్. చూస్తే విచిత్రమైన అనిపించింది. ఇంకా మేము కూడా మెల్ల చూడండి, చిన్న బాణ కూడా వర్షం కూడా పడుతున్నది ఇక్కడ. ఇది ఆన్ మూమెంట్ వర్షం అంటారు, ఎందుకంటే ఆంధ్రాలో ఏదో తుఫాన్ వచ్చినట్టు దానికి ఇది ఎఫెక్ట్ ఫ్రెండ్స్. ఇది డిసెంబర్ నెలలు 2024 ఫ్రెండ్స్. మేము ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది ఫ్రెండ్స్ దర్శనానికి దారి. ఇది మనం ఇప్పుడు లోపల పోదాం. లోపల మెల్లగా కోవిలో నిలబడి ఫ్రెండ్స్ మేము పోయినప్పుడు మంది చాలా తక్కువ ఉన్నారు. తక్కువ మాకు దర్శనం
తొందరనే అయిపోయింది. ఇది భద్రకాళి శరణం మామ్. ఇక్కడ లోపల చూడండి, ఫోటోలు మరియు వీడియోలు తీయడం నిషేధం. ఇది లోపట భాగం ఫ్రెండ్స్. చూడండి, చాలామంది ఇక్కడ వచ్చిన తర్వాత క్యూ లైన్స్లో మొత్తం నిలబడ్డారు ఫ్రెండ్స్. ఇంకా చూస్తుండగా చూడండి, ముంగట నంది ఉన్నది. నంది కూడా చాలామంది దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ మీకు ఈ లెఫ్ట్ సైడ్లో ఒకటి దీపం కూడా మీరు అంటించవచ్చు. మా బిడ్డ చూడండి, ఇక్కడ మీకు భక్తులు వచ్చి అక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్. అది 10 రూపీస్. 10 రూపీస్ ఇది తీసుకొచ్చి మీరు ఇక్కడ దీపం లెక్కన అంటించవచ్చు. వచ్చిన తర్వాత ఇక్కడ మనం లైన్లో పోదాం. ఇప్పుడు లైన్లో పోయిన తర్వాత చాలా సైలెంట్ ప్లేస్ ఫ్రెండ్స్. ఇంకా మేము ఇప్పుడు లైన్లో పోదాం. క్యూ లైన్లో పోయిన తర్వాత మెల్లగా వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ పొద్దున చాలామంది వచ్చారు. ఇది 25th డిసెంబర్ నాడు ఫ్రెండ్స్. మేము కూడా మొత్తం అందరూ ఫ్యామిలీతో కలిసి పోయినాం. చాలా మంచిగా అనిపించింది. ఇది రెడ్ కలర్ టోపీ నా కొడుకు. చూడండి, చల్లి ఎంత ఇదర బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పక్కన ఖాళీ ప్లేస్, చిన్న ఒక చెరువు లేక ఉన్నది. సో నేను ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి ఫ్రెండ్స్ వచ్చినాం. చూడండి, వర్షం పడి మొత్తం వాతావరణం మొత్తం కూల్ అయిపోయినది. ఇక్కడ నుంచి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఫ్రెండ్స్ మేము మళ్ళీ క్యూ లైన్లో పోవాలి దేవుడి దర్శనం కోసం. కొబ్బరికాయ ఇక్కడ తొందరగానే అయిపోయింది మాది కొట్టిన తర్వాత. మంచిగా ఫ్రెండ్స్, ఇది గుడి బయట చూడండి, చాలామంది వచ్చిన తర్వాత ఇక్కడ మంచిగా ఫోటో షూట్స్ కూడా మీరు చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా మంచి ఉన్నది ప్లేస్. ఇంకా గుట్ట చూడండి, ఎంత మంచిగా గుట్ట కనబడుతున్నది. ఇంకా చాలా మంచి ప్లేస్ ఫ్రెండ్స్. ఇది మీరు కూడా ఇక్కడ ఫోటోలు షూట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, నా కొడుకు పైసలు పాస్లో ఉన్నది. పాస్ నుంచి మళ్ళీ కొడుకు జేబులో తీసుకుంటున్నాడు చిల్లర పైసలు. 500 ఇక్కడ చూడండి, కొంతమంది ఫోటో తీసి మంచిగా చూస్తున్నారు. చాలా మంచి వాతావరణమైన ప్లేస్ ఫ్రెండ్స్. మీరు కూడా వీలుంటే ఒకసారి పోరండి ఆశిస్తున్నాను నేను. ఇక్కడ ఇంకా కొన్ని చూడండి, మేము కూడా ఇది ముంగట, ఇది బయట మంచి ఒకటి లొకేషన్ ఉన్నది. ఇక్కడ మీరు మంచిగా ఫోటో కూడా దిగొచ్చండి ఫ్రెండ్స్. చాలామంది కెమెరా పట్టుకొని ఉన్నారు. ఎందుకంటే ఈ మూమెంట్లో సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ చాలా మంచిగా మీరు కూడా ఫోటో తీయవచ్చు ఫ్రెండ్స్. సో ఇలానే మేము కూడా ఫ్రెండ్స్ మీకు చూపించడానికి చిన్న ఒకటి వీడియో తీసినాం ఫ్రెండ్స్. మంచి అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. ఈ ఛానల్కి సబ్స్క్రైబర్స్ గంట కొట్టండి. ఇది ఛానల్కు సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. మేము వచ్చిన వీడియోస్ కోసం. తర్వాత ఇది చూడండి, నా బిడ్డ, మా పాప ఈ మాతోనే వచ్చిండు, మన దోస్తు. ఇంకా కొడుకు రెడ్ షోటర్స్ మీద ఉన్నది. టిక్కి నాడుతున్నది. చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. వరంగల్ భద్రకాళి టెంపుల్స్
చాలా ఫేమస్ టెంపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు రావాలనుకుంటే వరంగల్కు హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి కూడా ట్రైన్స్ ఉన్నది. ఇటు ఆంధ్రాకి వెళ్ళి రావాలంటే కూడా ట్రైన్స్ ఉన్నది. ఇటు మీకు పైనుంచి నాగ్పూర్ సైడ్ నుంచి కూడా ఫ్రెండ్స్, ఇక్కడ ఢిల్లీ నుంచి కూడా ఫ్రెండ్స్ ఇక్కడ ట్రైన్స్ ఉన్నది. చాలా దగ్గర ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్ నుంచి. మంచి ప్లేస్ ఉన్నది. ఇంకా ఇటు చూడండి, ఆ గుట్ట పైన 4 ముచ్చట పెడుతున్నారు ఫ్రెండ్స్. ఆ పంతుల చూడండి ఎంత మంచిగా 5 మెంబర్స్ మంచిగా పంతులు గారు పూజ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ చాలా ఒకటి మంచి ప్లేస్ నాకు అనిపించింది ఏంటిదంటే వాతావరణం చాలా బాగున్నది ఫ్రెండ్స్. ఇక్కడ మనం లైన్లో ప్రసాదం తీసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని ప్రసాదం తినిపిస్తున్నారు. వీళ్ళు ప్రసాదం తినిపిస్తున్నారు. ఇక్కడ పులిహోర చాలా బాగున్నది ఫ్రెండ్స్. ఇంకొక ఐటమ్స్ ఉన్న స్వీట్ చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు మాతోనే కూడా వచ్చారు. మేము మొత్తం అందరూ కలిసి ఇక్కడ వచ్చిన తర్వాత ఇది ప్రసాదం షీరా ఫ్రెండ్స్. ఇది షీరా, ఇక్కడ షీరా కూడా చాలా బాగున్నది టేస్ట్. ఘీలా మంచిగా ఫ్రై చేసింది. తర్వాత ఇది తిన్నాక తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి బయట నుంచి వచ్చిన వాళ్ళకు అన్నదానం భోజనం ఉన్నది. అక్కడ లోకల్ వాళ్ళకు ఫ్రెండ్స్ ఉండదు. ప్రతిరోజు 100 మందికి భోజనం పెడతారు. ఇంకా శుక్రవారం నాడు 200 మెంబర్స్కి భోజనం పెడతారు ఫ్రీగా. కానీ ఈ టెంపుల్ దగ్గరనే టోకన్ తీసుకోవాలి. టోకన్ తీసుకుంటేనే మీకు అక్కడ భోజనం దొరుకుతుంది ఫ్రెండ్స్. లేకపోతే దొరకదు. చూడండి, మేము కొద్దిగా బయట వచ్చిన తర్వాత ఎంత మంచిగా కనిపించింది. ఇది ఫ్రెండ్స్ నిత్య అన్నదానం. ఇక్కడ ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత మేము టెంపుల్ నుంచి ఇక్కడ దగ్గరనే ఉన్నది అన్నదానం కార్యక్రమం. నడుచుకుంటే మేము వచ్చిన తర్వాత అన్లోకల్ వరంగల్ నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ భోజనం ఉంటుంది ఫ్రెండ్స్. మధ్యాహ్నం పూట ఇక్కడ చూడండి మంచిగా వేడి అన్నం ప్రసాదం మాకు అందరికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మంచిగానే కొద్దిగా తిన్న తర్వాత కొద్దిగా మనం రెస్ట్ తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇది చూడండి, మనం అన్నం తినే టైంలో ఇంకా చాలా మంచి ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా వాతావరణం మంచి ఉన్నది. ఇంకా నీట్నెస్ కూడా చాలా మంచి ఉన్నది ఫ్రెండ్స్. ఇంకా చూడండి, మేము మొత్తం ఒక లైన్లో మొత్తం అందరూ కూర్చున్నాం. వెనక ముందు కూర్చున్న తర్వాత ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగున్నది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మా కొడుకు దానం చేస్తున్నారు. వీళ్ళు గుడి ముంగట